రాయచోటి పట్టణానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ సమావేశంలో ఇక్కడ విచ్చేసిన రాయచోటి ముస్లిం మత పెద్దలు మరియు మసీదు కమిటీ అధ్యక్షులు ఫజ్లుల్లాహి గారికి, అలాగే మన పెద్దలు గౌస్మలి సాబ్ గారికి, మహబూబ్ బాషా గారికి, షాహుల్ అహ్మద్ గారికి, హసన్ బాషా గారికి, జమాయతుల్ హింద్ కార్మిక కార్యదర్శి మౌలానా ఇమ్దాద్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్లింల సంక్షేమం కోసం, ముస్లింల అభివృద్ధి కోసం పనిచేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఉన్నదంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పట్లోనే మరి హజ్ యాత్రకు వెళ్ళాలంటే మరి ముస్లింలు ఎంతో ఇబ్బందికి గురి అయ్యేవారు. బొంబాయికి వెళ్ళాలి, మరి అక్కడి నుండి ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి అయ్యి వెళ్ళేవారు, చాలా ఇబ్బందులు పడేవారు. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచించి, మరి ముస్లింల సంక్షేమం గురించి ఆలోచించి నాంపల్లిలో అప్పట్లోనే హైదరాబాద్లో 12 అంతస్తుల భవనాన్ని హజ్ భవనాన్ని నిర్మించి అక్కడి నుండే మరి నేరుగా హైదరాబాద్ నుండే జిద్దాకు వెళ్లేందుకు కూడా విమాన సౌకర్యం కల్పించిన ఘనత అప్పట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి. మరి రాష్ట్ర విభజన తర్వాత కూడా మరి విజయవాడలో కూడా 82 కోట్లతో హజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. మరియు అలాగే కడపలో కూడా 21 కోట్ల రూపాయలతో హజ్ భవనం నిర్మించడం జరిగింది. ఇది కూడా కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినది తప్ప వైఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ముస్లింలపై అభివృద్ధి విషయంలో అయితేనేమి, హజ్ యాత్రికులకు సులభంగా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ముస్లింలను ఆలోచించలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ముస్లింలు ఇబ్బంది పడకూడదు, విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్ళేవారు తక్కువ అయినందువల్ల, మరి వారు హైదరాబాద్ నుండి వెళ్తున్నందువల్ల మరి వారికి కూడా సబ్సిడీ ఇవ్వాలని గతంలో అంటే మొన్న వెళ్ళిన వారికి కూడా ₹1,00,000 వారికి 72 మందికి రాష్ట్రం మొత్తం మీద ముస్లింలకు ₹1,00,000 సబ్సిడీ ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప మనసు. అలాగే మరి ఇప్పుడు కూడా విజయవాడ నుండి వెళ్ళే వారికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి కృషి చేసిన మన హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారు, అలాగే మన మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయ నియోజకవర్గంలో కూడా ముస్లిం సోదరులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మన మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ గారు కూడా ముస్లింల సంక్షేమం, ఎందుకంటే రాయచోటి నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు, వారి కొరకు తన వంతు సహాయంగా కానీ మరియు తన వంతు కృషిగా ముస్లింలకు అభివృద్ధి చేసే దిశగా ఆయన వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.